నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ లెసన్, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి లెసన్ షైనెస్ మై షీల్డ్ అనేటటువంటి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ లెసన్ అనేటటువంటిది ఉస్మానియా యూనివర్సిటీకి మాత్రమే కాకుండా వివిధ యూనివర్సిటీలకు ఉండడం జరిగింది. చూడండి, లెసన్ టైటిల్ నేమ్ షైనెస్ మై షీల్డ్. ఇక్కడ షీల్డ్ అంటే కవచం, షైనెస్ అంటే సిగ్గు, మొహమాటం, మీడియం ఇట్లా వస్తుంది అనమాట. సో దీనిని ఎంకే గాంధీ అంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు, మన అందరికీ తెలిసినటువంటి మహాత్మా గాంధీ గారు దీన్ని రచించడం జరిగింది. చాలా సింపుల్గా ఈజీగా మీ అందరికి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. లెసన్ సమ్మరీ అనేటటువంటిది పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, కామెంట్ సెక్షన్లో కూడా లింక్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. ఆల్ లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, చూడడానికి ప్రయత్నం చేయండి. మనం మొదట అబౌట్ ది ఆథర్ చూసిన తర్వాత లెసన్ థీమ్ని మరియు లెసన్లో ఉన్నటువంటి క్యారెక్టర్లని సమ్మరీ తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాల్లో చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ అబౌట్ ది ఆథర్ ఒకసారి చూడండి. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ 2 అక్టోబర్ 1869లో జన్మించడం జరిగింది మరియు 30 జనవరి 1948లో మరణించడం జరిగిందని చెప్పుకోవచ్చు. వాజ్ బార్న్ ఇన్ గుజరాత్ పోర్బందర్ అనేటటువంటి ప్రదేశంలో, గుజరాత్ రాష్ట్రంలో అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ ఇండియాలో జన్మించడం జరిగింది. పాపులర్లీ ఈ వాజ్ కాల్డ్ బాపు, అందరూ బాపు అని నార్మల్గా పిలుస్తుంటాం కదా. సో ఈ వాజ్ ఫాదర్ ఆఫ్ ద హోల్ నేషన్, ఇండియా కంట్రీకి సంబంధించి ఫాదర్ ఆఫ్ నేషన్, జాతిపితగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. ఎంకే గాంధీ వాజ్ అన్ ఇండియన్ లాయర్, ఇండియాకు సంబంధించినటువంటి లాయర్, వివిధ దేశాల్లో వాదించిండని చెప్పుకోవచ్చు. సౌత్ ఆఫ్రికా, లండన్, ఇంగ్లాండ్ ఈ ప్రాంతాల్లో లాయర్ కోసం వివిధ రకాలుగా తనకంటూ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని తీసుకొచ్చుకున్నాడని చెప్పుకోవచ్చు. యాంటీ కొలోనియల్ నేషనలిస్ట్ మరియు ఏదైతే పొలిటికల్కు సంబంధించి అట్లాగే యాంటీ కొలోనియల్ బానిసత్వం ఉన్నటువంటి ఎక్కడైతే రూల్ చేస్తుంటారో వాళ్ళందరికీ వ్యతిరేకంగా పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. నాన్ వైలెంట్ అట్లాగే సివిల్ డిసోబీడియన్స్ ఇటువంటి అంటే సహాయ నిరాకరణ ఇటువంటి వాటిల్లో కృషి చేసినటువంటి వ్యక్తి. ఇండియాస్ ఫ్రీడమ్ ఫ్రమ్ బ్రిటిష్ రూల్ అంటే ఇండియాకు స్వతంత్రాన్ని తెచ్చినటువంటి వ్యక్తి. ఇక్కడ మెయిన్గా చూడండి, ద ప్రజెంట్ లెసన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ అవర్ ఆటోబయోగ్రఫీ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అంటే సత్యంతో నా ప్రయోగాలు అనేటటువంటి ఏదైతే బుక్ ఉంటుందో ఆటోబయోగ్రఫీ గాంధీజీ గారిది, దాని నుంచి ప్రజెంట్ లెసన్ని తీసుకోవడం జరిగింది. ఫుల్ నేమ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, యాంటీ కొలోనియలిస్ట్ అంటే బానిసత్వాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తి. మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనేటటువంటి పుస్తకం నుంచి ప్రజెంట్ లెసన్ ఎట్టున్నటువంటి షైనెస్ మై షీల్డ్ అనేటటువంటి లెసన్ని తీసుకోవడం జరిగింది. కీవర్డ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లెసన్ యొక్క థీమ్ చూద్దాం. చాలా సింపుల్, మహాత్మా గాంధీ గారి ఆటోబయోగ్రఫీ కదా ఇది. సో తనకంటూ తన వ్యక్తిగత జీవితం అంశాలు ఉంటాయన్నమాట. సో అందులో ఉన్నటువంటి కొన్ని టాపిక్లు, ఒక 3 టాపిక్లు ఇందులో ఈ లెసన్ షైనెస్ మై షీల్డ్ అనేటటువంటి లెసన్, ఈ గద్యం అనేటటువంటిది మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారికి సంబంధించినటువంటి మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ నుంచి సంగ్రహించబడ్డటువంటి పాఠ్యాంశం. ఇది 1890 మరియు డిఫరెంట్ టైం పీరియడ్లో గాంధీజీ గారు లండన్లో ఇంగ్లాండ్ ప్రాంతంలో లాయర్ కోసం చదువుతున్న రోజుల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ల ఆధారంగా ఈ లెసన్ యొక్క సారాంశం ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటోలో ఉన్నటువంటి వృత్తాంతమే మన లెసన్ అనమాట, షైనెస్ మై షీల్డ్ అనేటటువంటిది. ఇక్కడ క్యారెక్టర్లు ఒకసారి చూసుకున్నట్లయితే మహాత్మా గాంధీజీ గారు, మిస్టర్ హిల్స్ అనేటటువంటి వ్యక్తి మరియు డాక్టర్ అల్లిసన్ అనేటటువంటి వ్యక్తి అనమాట. సో లండన్లో జరుగుతుంటుంది ఈ కథ మొత్తం. మొదట మహాత్మా గాంధీ గారు లాయర్ వృత్తి కోసం, లాయర్ చదువుకోవడానికి లండన్, ఇంగ్లాండ్ వెళ్ళడం జరిగింది. అక్కడ దాని తర్వాత కొన్నాళ్లకు ఏదో ఒక కేసు వాదించడానికి సౌత్ ఆఫ్రికా వెళ్తాడనమాట. సో అదంతా అవుట్ ఆఫ్ సపరేట్ టాపిక్. ఇక్కడ లండన్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లు ఉంటాయన్నమాట. అక్కడ వెజిటేరియన్ సొసైటీ అంటే గాంధీజీ గారు పుట్టుకతోనే బ్రాహ్మిన్ తత్వం అంటే వెజిటేరియన్ అనమాట, శాకాహారానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో అనేక కథలు కూడా మనం చదువుకొని ఉంటాం కదా గాంధీజీ గారికి సంబంధించి, వెజిటేరియన్కి సంబంధించినటువంటి కథలు. సో దట్ ఇందులో ఒక వెజిటేరియన్ సొసైటీలో గాంధీజీ గారు మాట్లాడడానికి లేచి మొహమాటానికి గురయ్యి మరియు నేను మాట్లాడకుండా ఉండి నేను సిగ్గుతో ఉండడమే నాకు రక్షణ కవచం లాంటిది, నేను మాట్లాడకుండా ఉండడమే ఉత్తమం లాంటిది అని చెప్పి అంత పెద్ద ఫాదర్ ఆఫ్ ద నేషన్ అయినటువంటి మహాత్మా గాంధీజీ గారు కొన్నిసార్లు తడబడడం,
కొన్నిసార్లు మాట్లాడలేకపోవడం, కొన్నిసార్లు ప్రిపేర్ అయ్యి కూడా మాట్లాడలేకపోవడం, కొన్నిసార్లు పేపర్ మీద రాసుకొని వెళ్ళి అందరి ముందు అబాస్ పాల్గొవడం, ఇటువంటి కంటెంట్లే మన లెసన్ అనమాట. సో సమ్మరీ కూడా మీరు ఈజీగా మీ సొంత మాటల్లో కూడా ఒక 3 కీవర్డ్స్ అంటే ఈ మిస్టర్ హిల్స్ మరియు డాక్టర్ అల్లిసన్ అనేటటువంటి పేర్లు, అట్లాగే వెజిటేరియన్ సొసైటీతో అంటే ఆ పదాన్ని మెన్షన్ చేస్తూ మీరు సమ్మరీ రాయడానికి ఆస్కారం ఉండే విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది. చూడండి, ద లెసన్ షైనెస్ మై షీల్డ్ రిటన్ బై ఎంకే గాంధీ. ఇట్ వాజ్ టేకెన్ ఫ్రమ్ హిజ్ ఆటోబయోగ్రఫీ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్. ఈ ప్రస్తుతమైనటువంటి వ్యాసాన్ని మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనేటటువంటి గాంధీజీ గారు రాసిన దాని నుంచి తీసుకోవడం జరిగింది. ఈ వాజ్ బర్న్ ఇన్ 1869 ఇన్ గుజరాత్. గాంధీజీకి సంబంధించినటువంటి అబౌట్ ది ఆథర్ నేను ఆల్రెడీ చెప్పిన కదా, సో దాంట్లో ఇందులో ఉండడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ ఇంటెన్స్ ఏదైతే ఉందో వెజిటేరియన్ సొసైటీ గురించి చెప్పడం జరుగుతుంది. ఇందులో చాలామంది ఎలక్ట్ అయ్యారు అనమాట. అందులో గాంధీజీ గారు కూడా ఆ కమిటీలో కార్యనిర్వాహక సభ్యుడిగా ఎన్నిక కావడం జరిగింది వెజిటేరియన్ సొసైటీలో అనమాట. ఇది లండన్లో జరుగుతున్నటువంటి కథ అనమాట. అక్కడ హీ కుడ్ నాట్ స్పీక్ ఇన్ ద మీటింగ్ ఆఫ్ సొసైటీ అంటే అతను మాట్లాడలేకపోయినటువంటి విధానాన్ని తెలియజేస్తుంది అనమాట. అట్లాగే ఈ ఫెయిల్డ్ టు మేక్ యాన్ ఇంప్రెషన్ ఆన్ ఈజ్ ఆడియన్స్ హౌఎవర్ హార్డ్ టు ట్రైడ్ అంటే అతని ఆడియన్స్ ముందు మాట్లాడలేకపోయాడు, ఎంత ట్రై చేసినా అని కూడా అది సాధ్యం కాలేదనమాట. సో మిస్టర్ హిల్స్ ద ఫైనాన్సియర్ ఆఫ్ ద కమిటీ, ఆ వెజిటేరియన్ సొసైటీ ఏదైతే ఉందో దానికి మిస్టర్ హిల్స్ అనేటటువంటి వ్యక్తి ఫైనాన్షియర్ ఆర్థికంగా సహాయం చేస్తున్నటువంటి వ్యక్తి. ఈ వాజ్ ఏ ప్యూరిటన్ అంటే అతను మత ప్రబోధకుడు, బైబిల్ని క్రైస్తవ్యాన్ని బోధిస్తున్నటువంటి ప్యూరిటన్ అనమాట. సో ఇక్కడ డాక్టర్ అల్లిసన్ అనదర్ మెంబర్ ఆఫ్ ద సొసైటీ అండ్ హీ వాజ్ యాంటీ ప్యూరిటన్ అంటే అదే సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తి, అంటే అతను కూడా శాకాహారి కానీ యాంటీ ప్యూరిటన్ అంటే మత విశ్వాసాలను నమ్మేటటువంటి వ్యక్తి కాదు. అతను డాక్టర్, బర్త్ కంట్రోల్ మూమెంట్ అంటే జనాలు ఎక్కువ పుట్టొద్దు, ఆర్థిక మాంద్యమాలు ఏర్పడతాయి అనేటటువంటి విధానాలు నమ్మినటువంటి వ్యక్తి డాక్టర్ అల్లిసన్ అనమాట. సో ఇక్కడ ప్యూరిటన్ యాంటీ ప్యూరిటన్ అయినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా, హిల్స్ మరియు డాక్టర్ అల్లిసన్. వీళ్ళిద్దరి మధ్య క్రాష్ రావడం మరియు డాక్టర్ అల్లిసన్ని ఆ వెజిటేరియన్ కమిటీ నుంచి తొలగించాలని ప్రతిపాదనలు తీసుకురావడం. సో దానిని గాంధీజీ గారు మనసులో అయితే ఇది మన శాకాహార కమిటీ, శాకాహారమైనటువంటి మీటింగ్, దీని గురించి మాత్రమే మాట్లాడాలి, కానీ మత ప్రబోధాల విషయంలో మిస్టర్ హిల్స్ మిస్టర్ డాక్టర్ అల్లిసన్ టాపిక్ ఇదంతా ఎందుకు, డాక్టర్ అల్లిసన్ని తొలగించడం ఎందుకు అనేటటువంటి విధానాలతో అతను ఎట్లాగో హిల్స్ కమిటీలో ఫైనాన్షియర్ కాబట్టి అతన్ని వ్యతిరేకించలేక అల్లిసన్ వైపు నిలబడలేక గాంధీజీ గారు ఫైనల్గా రిజైన్ చేస్తారనమాట ఆ వెజిటేరియన్ సొసైటీకి సంబంధించి. సో మాట్లాడలేకపోవడం అనేటటువంటిది గాంధీజీ షైనెస్ మై షీల్డ్, సిగ్గే నా రక్షణ కవచం, ఈ నిమిషంలో సిగ్గే నాకు రక్షణ కవచం, మొహమాటమే నా రక్షణ కవచం అని చెప్పి చెప్పవచ్చు. ఇక్కడ వెజిటేరియన్ సొసైటీ ఫైనాన్షియర్ అయినటువంటి మిస్టర్ హిల్స్ ఫోటో చూడండి, అట్లాగే ఆ కమిటీలో జరుగుతున్నటువంటి ఆ రోజటి ఫోటో అనమాట. ఇదంతా చూడడానికి ప్రయత్నం చేయండి. డాక్టర్ అల్లిసన్ అనేటటువంటి వ్యక్తి ఒక డాక్టర్, బర్త్ కంట్రోల్ మూవ్మెంట్ మీద పనిచేసినటువంటి వ్యక్తి, యాంటీ ప్యూరిటన్ మత విశ్వాసాలను నమ్మేటటువంటి వ్యక్తి కాదనమాట. సో అట్లాగే ఏదైతే వెజిటేరియన్ సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ అక్కడ గాంధీజీ గారు రిజైన్ చేసి ఆ సొసైటీ ఆ ఒపీనియన్లు అనేటటువంటివి తనకున్నటువంటి ఫీలింగ్ని చెప్పుకోలేకపోయాడు. బట్ హీ వాజ్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ ఈజ్ ఒపీనియన్, తన భావజాలాన్ని చెప్పలేకపోయాడు అనమాట. సెకండ్ ఇంటెన్స్లో ఏంటంటే గాంధీజీ గారు ఒక ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాడనమాట. ఆ ఫ్యామిలీ ఇద్దరు ముగ్గురు పర్సన్స్ ఉంటారు. అందులో డాక్టర్ మిస్టర్ హార్వర్డ్ మరియు అట్లాగే మజుందార్ అనేటటువంటి వ్యక్తులు ఉంటారు అనమాట. అక్కడికి వెళ్ళి కూడా అతను వాళ్ళ దగ్గర కూడా పెద్దగా మాట్లాడలేకపోతాడు అనమాట. ఏదో ప్రిపేర్ అవుతాడు కానీ అక్కడికి వెళ్ళి ఏది మాట్లాడలేకపోతాడు. వెజిటేరియనిజాన్ని ప్రమోట్ చేయాలనే వెళ్తాడు కానీ ఏది మాట్లాడలేకపోతాడు అనమాట. మొదటి ఇన్సిడెంట్లోనేమో డాక్టర్ అల్లిసన్ అట్లాగే మిస్టర్ హిల్స్ మధ్య వచ్చినటువంటి ప్యూరిటన్ యాంటీ ప్యూరిటన్ సిద్ధాంతాలను వ్యతిరేకించడం మరియు సపోర్ట్ చేయడం ఏది చేయలేక షైనెస్గా ఫీల్ అయ్యిండు. సెకండ్ ఇంటెన్స్లో కూడా వెజిటేరియనిజాన్ని ప్రమోట్ చేయడంలో కూడా మళ్ళీ షైనెస్గా ఫీల్ అయ్యాడు అనమాట. సో అక్కడ ఎక్కడ కూడా సక్సెస్ఫుల్గా తన ఒపీనియన్ని చెప్పలేకపోయాడు అనమాట గాంధీజీ గారు. తర్వాత థర్డ్ ఇన్స్టెన్స్ చూడండి, అతను లండన్లో చదువుకున్నాడుగా లాయర్ కోసం. అప్పుడు లీవ్ అంటే
ఫేర్వెల్ పార్టీ ఏదైతే ఉంటుందో అతను అక్కడ నుంచి తిరిగి వచ్చేటటువంటి సిచ్యువేషన్లో అక్కడ కూడా తను మాట్లాడాలనుకున్నాడు, దీని గురించి మొత్తం మాట్లాడాలనుకుంటున్నాడు. ఏదైతే ఒక పార్టీ ఇచ్చి వాళ్ళందరి ముందు మాట్లాడాలని అనుకుంటాడు అనమాట. సో ఒక హోటల్లో ఉండడం జరుగుతుంది, అక్కడ కూడా తను మాట్లాడలేకపోతాడు అనమాట. సో ఇక్కడ గాంధీజీ గారు ఫస్ట్ ఇంటెన్స్లో అయినా, సెకండ్ ఇంటెన్స్లో అయినా, థర్డ్ ఇంటెన్స్లో అయినా షైనెస్ని అడ్వాంటేజ్గా ఫీల్ అవుతుంటాడు అనమాట. అది ఏం డిసడ్వాంటేజ్ కాదని అనుకుంటాను అనమాట. నాకు తెలియనప్పుడు, నా వద్ద సబ్జెక్ట్ లేనప్పుడు నేను మాట్లాడకపోవడమే ఉత్తమం అని చెప్తాడనమాట. సో ఇక్కడ గాంధీజీ గారు ఏదైతే అంత పెద్ద పర్సన్ అయినటువంటి వ్యక్తి అయినా సరే మాట్లాడలేకపోయాడు. మొదటి ఇంటెన్స్లోనేమో వెజిటేరియన్ సొసైటీలో ఉన్నటువంటి ప్యూరిటన్, యాంటీ ప్యూరిటన్ సిద్ధాంతాలలో, సెకండ్ ఇన్సిడెంట్లోనేమో ఇద్దరు ముగ్గురు వ్యక్తులను గెలిపించడానికి వెజిటేరియనిజాన్ని ప్రమోట్ చేసే సిద్ధాంతాల్లో ఫెయిల్ అయ్యి అక్కడ మాట్లాడలేకపోవడం. థర్డ్ ఇన్స్టెన్స్లో ఏదైతే పార్టీ ఇచ్చి లండన్ నుంచి వచ్చేటప్పుడు అది కూడా చూడండి, హాల్బర్న్ రెస్టారెంట్ అనేటటువంటి రెస్టారెంట్లో పార్టీ ఇస్తూ అక్కడ కూడా షైనెస్గా ఫీల్ అయ్యి హ్యూమరస్ అంటే అందరి ముందు నవ్వుల పాలై ఫైనల్గా ఫస్ట్ సెంటెన్స్ కానే ఆగిపోతాడు అనమాట. స్పీచ్ ఇవ్వడానికి లేచి ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్స్ అని చెప్పి ప్రభాస్ చెప్పినట్ల ఒక 2-3 మాటలతోనే మొహమాటంతో ఇంట్రోవర్ట్ లాగా గాంధీజీ గారు ఉంటారు అనమాట. సో దిస్ ఈజ్ ద షైనెస్ మై షీల్డ్ అనేటటువంటి లెసన్ అనమాట. సో మీరు తెలుగులో కూడా చూడండి, మీరు దీనిని స్క్రీన్ షాట్ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా సింపుల్ లెసన్, షైనెస్ మై షీల్డ్ అని చెప్పి గాంధీజీ గారు అంతటి వారే మొహమాటం నా రక్షణ కవచం అని ఫీల్ అయ్యారు అనమాట. సో దిస్ ఈజ్ లెసన్. ఐ హోప్ మీ అందరికీ ఈజీగా అర్థమైందని నేను అనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకట్రాములు. Please do subscribe my channel.